ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపులేటి గారు. ముఖ్యంగా గ్రామాల్లో ఉండే వాళ్ళకి మాత్రం ఈ స్టాక్ మార్కెట్ గురించి ఎందుకు తెలియడం లేదు. నిజంగా గ్రామాల్లో ఉండి కూడా ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందొచ్చా? కేవలం సిటీస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్టాక్ మార్కెట్ కాదండి. ముఖ్యంగా లాభాలు అనేది ఎవరైనా పొందొచ్చు, బట్ రైట్ నాలెడ్జ్ ఉండాలి, రైట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉండాలి, రైట్ గైడెన్స్ ఉండాలి. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు రమేష్ పసుపులేటి గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు చూసినా కూడా అంటే జనాలందరిలో కూడా ఎక్కువ జాబ్స్ చేస్తున్న వాళ్ళు, ముఖ్యంగా సిటీలో ఉన్న వాళ్ళు వీళ్ళు మాత్రం ఫాలో అవుతారు అనే ఒక నానుడి ఉంది. గ్రామాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన ఆడియన్స్ ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు ఎవరైనా విలేజెస్ నుంచి చూస్తున్నా లేకపోతే టౌన్స్ నుంచి చూస్తున్నా వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, వాటి గురించి చెప్తారు? డెఫినెట్గా అండి. మెయిన్ విలేజెస్లో వచ్చేసి కొంచెం అవేర్నెస్ తక్కువ ఉంది. ఈక్విటీ మార్కెట్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానీ వాళ్ళకు కొద్దిగా ఈక్విటీ ఇన్ఫర్మేషన్ తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అవైలబిలిటీ కానివ్వండి, లేకపోతే ఈక్విటీ మార్కెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా తక్కువ ఉంటుంది. సో దానికోసం వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ మీద డిపెండ్ అవ్వాలి. మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్. మ్యూచువల్ ఫండ్స్ కూడా మంచి రిటర్న్ ఇచ్చినాయి. లాస్ట్ 5 years చూస్తే చాలా ఫండ్స్ 30%, 25% ఇలాంటి రిటర్న్ ఇచ్చాయి లాస్ట్ 5 yearsగా. సో లాస్ట్ 3 years కూడా చాలా ఫండ్స్ 30% అబవ్ రిటర్న్ ఇచ్చాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పటికి కూడా ట్రెడిషనల్ ప్లాన్స్లో కానివ్వండి, లేకపోతే ఎఫ్డీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, లేకపోతే ఆర్డీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి అక్కడ ఎంత వస్తుందంటే 6-7% వస్తుంది. 6-7% వస్తే ఎందుకు సరిపోదు, ఎందుకంటే ఇన్ఫ్లేషనే 6-7% ఉంది. సో వాళ్ళ వెల్త్ గ్రో కాదు, వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. సో కొద్దిగా రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం ద్వారానే రిటర్న్ పొందొచ్చు. సో దానికి ఈక్విటీ ద్వారా ఇన్వెస్ట్ చేయాలి. ఈక్విటీలో కూడా మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్, ఎందుకంటే రిస్క్ ఉండదు. ఫండ్ మేనేజర్ రిస్క్ తీసుకుంటాడు, తర్వాత మన పని మనం చేసుకోవచ్చు. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరంటే వాళ్ళ పనితో పాటు ఇంకా టైం ఉండాలి. వాళ్ళ షేర్ పెరుగుతుందా పడిపోతుందా, ఈ షేర్స్ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఇంత టైం ఉండదు చాలామంది. విలేజెస్లో ఎవరి పని వాళ్ళకు ఉంటాయి, అంత వాళ్ళ పని వాళ్ళు ఉంటారు. వాళ్ళు షేర్ మార్కెట్ డైలీ చూసుకోవాలి, దాని గురించి నాలెడ్జ్ దొరకాలి, ఇవన్నీ అంటే కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని మ్యూచువల్ ఫండ్లో పెట్టచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్ చూస్తే అందులో కూడా ఒక 1000 ఫండ్స్ ఉన్నాయి. ఇందులో ఏవి మంచివి, వీటి గురించి మనం వెబినార్లో కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇంకొకటి వచ్చి మ్యూచువల్ ఫండ్ ఎందుకోసం ఇన్వెస్ట్ చేయాలి, ఒక గోల్స్ కోసం ఇన్వెస్ట్ చేయాలి. 5 yearsకి, 10 yearsకి, 15 yearsకి. చాలామంది ఏం చేస్తారు, పెట్టి 1 year తర్వాత తీసేస్తారు. 1 year లోపల వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్కి అవగాహన లేక. ఇది సపోజ్ 6 months బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చూస్తే ఇప్పుడు నెగిటివ్ ఉంది, మార్కెట్ పడింది, నెగిటివ్ రిటర్న్ ఉంది. చాలామంది వాళ్ళ 6 months అంటే ఎవరైనా అవసరం డబ్బులు 6 monthsలో అవి కూడా తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నారు. మ్యూచువల్ ఫండ్లో నెగిటివ్ రిటర్న్ వస్తుంది. అలా కాకుండా 5 సంవత్సరాలకి మినిమం 3 ఏళ్ళ నుంచి 5 సంవత్సరాలకి ఎందుకు పెట్టాలి, 5 ఏళ్ళకైతే ఏ ఫండ్స్లో పెట్టాలి, 10 ఏళ్ళకైతే ఏ ఫండ్స్లో పెట్టాలి, 15 ఏళ్ళు అయితే ఏ ఫండ్స్లో పెట్టాలి, వీటి గురించి కానీ క్లియర్గా తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ అంత ఎక్కువ రిటర్న్ ఇచ్చేవి వేరే ఇన్వెస్ట్మెంట్స్ లేవు. సో వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వచ్చు వాళ్ళకి. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్తో పాటుగా స్టాక్ మార్కెట్ అయి ఉండొచ్చు, ఇంకొకటి అయి ఉండొచ్చు. వీటన్నిటికి తెలిసి ఫైనాన్షియల్గా వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాక్సెస్ చేయడానికి వాళ్ళకి ఫైనాన్షియల్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఎమర్జెన్సీ ఫండ్ అయి ఉండొచ్చు, బడ్జెట్ ప్లానింగ్ అయి ఉండొచ్చు, అలాగే డెట్ మేనేజ్మెంట్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఇన్కమ్ మేనేజ్మెంట్ అయి ఉండొచ్చు. వీటికి సంబంధించి ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఓవరాల్ వీటన్నిటిని కలిపితే ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎవరికి అవసరం, మీకు అవసరం, నాకు అవసరం, అందరికీ అవసరం. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్టింగ్ విత్ ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు ఉండాలి, ఒక 3 నుంచి 6 నెలల ఎక్స్పెన్సెస్ ఎందుకు ఉండాలి? అందరికీ ఇన్కమ్ రెగ్యులర్గా ఉంటుందంటే విలేజెస్లో చాలామంది అంటే బిజినెస్ల మీద ఆధారపడతారు. సో బిజినెసెస్కి రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుందా, ఉండదు. దానికి టైం వచ్చినప్పుడు ఒక 1 month 2 months ఒక మిగతా 10 months రిటర్న్ ఇస్తుంది. సో మిగతా మంత్స్ అంతా రిటర్న్ ఉండదు. సో దీనికోసమని ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకుంటే మనకి ఏ టెన్షన్ ఉండదు. కొంతమంది జాబ్స్ క్విట్ అవుతుంటారు, ఇంకొద్దిగా జాబ్స్ కోసం టైం పడుతుంది, లేకపోతే ఏమైనా కోర్సులకు వెళ్తారు, జాబ్ టు జాబ్ చేంజ్ మధ్యలో. వీటి కోసం ఆ టైంలో ఇన్కమ్ ఆగిన ఖర్చులు ఆగవు. ఇంకొకటి ఏంటంటే ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు కానివ్వండి, క్రిటికల్ ఇల్నెస్ వచ్చినప్పుడు కానివ్వండి, ఒక 6 months అలా ఇన్కమ్ ఆగిపోతుంది. అప్పుడు కూడా ఇన్కమ్ ఆగుతుంది కానీ ఖర్చులు ఆగవు. వీటన్ని కోసం
ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. దాని తర్వాత వచ్చిన జీతంలో 25 to 30% దాచిపెట్టుకోవాలి ఫ్యూచర్ కోసం. ఎందుకంటే ఇది సెకండ్ ఇన్కమ్, ఇది ఫ్యూచర్లో మనకు సెకండ్ ఇన్కమ్ ఇస్తుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మనం 15,000 కానీ దాచిపెట్టుకొని 15 ఏళ్ళు దాచిపెట్టుకుంటే 1 crore అవుతుంది. 1 crore మనం 1% విడ్రా చేయొచ్చు అక్కడ నుంచి. అంటే ₹1,00,000 విడ్రా చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. అంటే 15 ఏళ్ళ తర్వాత మనం ఇన్కమ్ శాలరీ ఉన్నా లేకపోయినా, బిజినెస్ ఉన్నా లేకపోయినా నెలకు ₹1,00,000 విడ్రా చేసుకొని దాని మీద ఆధారపడవచ్చు. లేదు 15,000 పెట్టాల్సిన వాళ్ళు కష్టమైతే 10 ఏళ్ళు కూడా పెట్టుకొని స్టెప్అప్ చేసుకుంటూ పోవచ్చు. ఎవ్రీ ఇయర్ 10% చేసుకుంటా పోయినా 15 ఏళ్ళ తర్వాత 1 crore 10 lakhs వస్తుంది. దాని మీద 1% విత్డ్రా చేసుకున్న 1,10,000 రూపీస్ వస్తుంది. ఇట్లా సెకండ్ ఇన్కమ్ ప్లాన్ చేసుకోవాలి. దీని తర్వాత రిస్క్ ప్లానింగ్, అంటే ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే ఫ్యూచర్ గోల్స్, డిపెండెంట్స్ ఉంటారు, వాళ్ళ ఖర్చులు ఉంటాయి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఉంటుంది, వీటన్నిటికీ ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత లాస్ట్ ఏంటంటే మనకి ట్యాక్సేషన్ అంటే ఏంటి, ఎంత పే చేయాలి. దాని తర్వాత విల్ రైటింగ్, అంటే ఆస్తులు తర్వాత తదనంతరం ఎవరెవరికి చేయాలి. ఇదంతా ఓవరాల్ అందరికీ అవసరమైనదే. కొంతమంది ప్లాన్ చేసుకుంటారు, కొంతమంది ప్లాన్ చేసుకోరు. ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ క్లారిటీ ఉంటుంది, వాళ్ళు తొందరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతారు, తొందరగా రిటైర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ క్లారిటీ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ రిటర్న్ వచ్చింది. సార్ అంటే ఇవన్నీ కూడా ఇండివిజువల్కి అర్థం కాదు విషయాలు, ఎందుకంటే వాళ్ళ పనుల్లో వాళ్ళ బిజినెస్లో వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు, బిజీగా ఉంటుంటారు. దానివల్ల వాళ్ళ ఫైనాన్సెస్ మేనేజ్ చేసుకోలేక నష్టపోతుంటారు. బేసిక్గా వాళ్ళ మనీని ఎలా మేనేజ్ చేయాలనే విషయం ఎవరికి తెలియదు. దీని మీద మీరు ఇచ్చే గైడెన్స్ ఏ విధంగా ఉంటుంది? డెఫినెట్గా అండి, ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఓవరాల్ ప్లానింగ్ని మనము ఎట్లా చేయాలి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ కరెక్ట్గా సూట్ అవుతుంది. సో షార్ట్ టర్మ్కి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మీడియం టర్మ్కి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత ఏ గోల్కి ఎంత అవసరము, ఏ గోల్కి ఎంత అవసరం ఉంది, ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ మనం 1-to-1 డిస్కస్ చేయొచ్చు వెబినార్లో. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక 100% క్లారిటీ ఉంటుంది. సో ఆ 100% క్లారిటీ ఉన్నప్పుడు గోల్స్ అచీవ్ అవుతారు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే మీ ఫైనాన్షియల్స్ని అంటే సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోతున్నామో, నెల చివరికి వచ్చేటప్పటికి డబ్బులు అసలు మిగలట్లేదు, బిజినెస్ చేస్తున్నా కానీ ఎంత నష్టాల్లో ఉన్నామా అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే వర్క్షాప్కి అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మీ ఫైనాన్షియల్ మేనేజ్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలుపెట్టి మీ దగ్గరకు వస్తున్న మనీని రైట్ వేలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎంత టైంలో ఎంత రిటర్న్స్ అనేవి పొందొచ్చు, ఎప్పుడు పని చేస్తూనే ఉండాలా, ప్రాపర్గా ఎర్లీ ఏజ్లో రిటైర్ అయ్యే స్కోప్, అలాంటి ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వర్క్షాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇది కాకుండా డైరెక్ట్గా రమేష్ పసుపులేటి గారిని మీరు కలవాలి అనుకున్నట్లయితే పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ఓపెన్ ఉన్నాయి. వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఇమీడియట్గా అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, వాటికి మేము ఆన్సర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.